హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరిష్మా బ్లాగ్స్. ఈ బ్లాగ్లో వచ్చేసి నేనైతే టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నానండి. నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను కదా. 2 ఆనియన్స్, అలాగే నేను ఒక 6 or 7 టమోటాస్ అనేవి తీసుకున్నానండి. అలాగే ఉప్పు, కారం, పసుపు, ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి అండి. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను. అలాగే ఇక్కడైతే 3 ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాను. టమాటాలు అనేవి ఎర్రగా ఉండాలండి. ఇక్కడైతే ముందుగా నేను మూకుడు పెట్టేశాను అనమాట. స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. మూకుడు అనేది కొంచెం హీట్ అవ్వాలండి. ఇక్కడ ఉంది, నేను ఫస్ట్ మూకుడు అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి దాంట్లో ఉన్న కొంచెం తేమ అనేది ఆవిరైపోతుందండి. కొంచెం బాగా హీట్ అవ్వాలి, లేకపోతే ఆయిల్ వేసిన వెంటనే అలాగే ఉంటుంది, టైం పడుతుంది అన్నమాట హీట్ అవ్వడానికి. అందుకే ముందు మూకుడు అనేది స్టవ్ మీద వెలిగించేసి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది మనకు కర్రీకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అయిందనమాట. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకున్నానండి. ఆనియన్ అనేది బాగా వేగనివ్వాలండి నూనెలో, ఎందుకంటే కొంచెం పచ్చివాసన కర్రీకి మాత్రం టేస్ట్ అనేది అస్సలు ఉండదండి. నేనైతే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం బాగా వేగితే మాత్రం పచ్చివాసన అనేది పోతుంది. టమోటా కర్రీకి కావాల్సింది మెయిన్ అండి, టమోటాస్ అనేది బాగా ఎర్రగా ఉండాలి. అలాగే మీడియం సైజ్ అయితే మనము కర్రీ బాగా ఉడుకుతుందన్నమాట. అంటే కర్రీకి అయితే మనము ఆల్మోస్ట్ 8 or 9 టమోటాలు అనేవి పడతాయండి. ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందిని బట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో మా వాళ్ళు టీవీ పెట్టేశారండి, టీవీ చూస్తున్నారనమాట. ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అది స్కిప్ చేయండి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, ఆకుకూరలు మాత్రమే. అంటే కాకపోతే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీస్లో అయితే నేను కంపల్సరీ యూజ్ చేస్తానండి. అదేంటంటే కర్రీస్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. కొంతమంది అయితే స్కిప్ చేసేస్తారు, ఏముందిలే అంత ఏమి అంటే. కొంతమంది చికెన్లలోనే ప్రిపేర్ చేస్తారనమాట. నేనైతే ఆల్మోస్ట్ నేను అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఏ కర్రీ అయినా నేను స్టార్ట్ చేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఏ కర్రీ అనేది నేను చేయను అనమాట. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీకి. అయితే ఏంటంటే హోటల్స్లో దొరికే కర్రీ లాగా ఉంటుంది. ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇక్కడైతే పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనిస్తున్నానండి. నేనైతే కొంచెం వాటర్ అనేది తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం మారంటుతుంది అని అనిపించినప్పుడు మాత్రమే నేను వాటర్ అనేది యాడ్ చేసి కలుపుతాను అన్నమాట. ఇక్కడ చూసారా బాగా దగ్గర పడింది, బాగా దగ్గరపై బాగా మెత్తగా అన్నమాట ఆనియన్స్. ఇక్కడైతే నేను టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్న
టమాటాస్ అనేవి ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. మీలో ఎంతమందికి టమాటా ఎగ్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలాగే వదిలేద్దాం. కొంచెం టమాటాలో ఉన్న వాటర్ అనేది ఇంకిపోయేటట్టుగా చూసుకొని మనం అప్పుడప్పుడు మూత చూసుకుంటూ ఉండాలండి. లేకపోతే ఆవిరికి బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసి బాగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడైతే నేను ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పసుపు అనేది 1 స్పూన్ తీసుకున్నాను అన్నమాట. పసుపు కొంచెం వేసుకున్నా చాలండి. ఇక్కడ చూసారా, నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను. నేను 1.5 స్పూన్ అనేది యూజ్ చేశానండి కారం అయితే కొంచెం తక్కువే తింటాం మేము. మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అనేది వదిలేయాలి అలాగే. కొంచెం నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, 1/2 గ్లాస్ వాటర్ అనేది. కర్రీ ఎక్కువగా కావాలనుకుంటే మీరు కొంచెం పలచగా కావాలనుకుంటే యాడ్ చేసేసుకోండి. లేదు కొంచెం మీడియంగా గ్రేవీ కావాలనుకుంటే 1/2 గ్లాస్ మాత్రం చాలండి. కుక్ అయితే వాటిలో నుంచి వచ్చే వాటర్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వదిలేస్తానండి అలాగే. బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనము ఎగ్ షెల్స్ అనేవి నేను తీసుకొని పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ ఎలాగైతే చూపిస్తానో అలాగే కట్ చేసుకోండి టమోటాలు అనేవి, ఎగ్స్ అనేవి. ఎగ్స్లో 3 పక్కల 3 ఘాట్లు పెట్టేసుకుంటే వాటిలోకి అయితే కర్రీ అనేది బాగా అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి ఎగ్స్ కూడా. ఎగ్స్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి కర్రీకి. నేనైతే ఎప్పుడు టమోటా కర్రీ చేసినా ఎగ్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాను. అలాగే దీంట్లో కావాల్సిన వాళ్ళు అది బంగాళదుంప కూడా యూజ్ చేయొచ్చండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా. ఇక్కడైతే నేను ఎగ్స్ అనేవి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేస్తే ఆయిల్ అనేది బాగా పైకి అబ్జర్వ్ చేసుకొని వదిలేస్తుందండి. అప్పుడు మాత్రం కుక్ బాగా అయినట్టు టమోటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. టమోటా కర్రీకి ఉడకడానికి కొంచెం టైం ఏం పట్టదండి, కొంత ఫాస్ట్గానే అయిపోతుంది అన్నమాట కర్రీ. లాస్ట్లో అయితే నేను కొత్తిమీర కట్ చేసుకున్నాను కదా, అదైతే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసి స్టవ్ అనేది కట్టేస్తే రుచిగా టేస్టీగా ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే నైట్ కాబట్టి డిన్నర్లోకి అయితే నేను చపాతీ అనేది చేస్తున్నానండి. దీంట్లో కాంబినేషన్ టమాటో ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నేను హాఫ్ అన్ అవర్ ముందే నేను పిండి అనేది కలిపి పెట్టేసుకున్నాను. చపాతీకి కావాల్సిన పిండి అనేది నేను సరిపడ్డట్టు తీసుకున్నానండి. చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, రుచిగా ఉంటాయి అన్నమాట. మీలో ఎగ్ కర్రీ విత్ చపాతీ కాంబినేషన్ ఎవరికి బాగా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. రెండు పక్కల టర్న్ చేసుకొని చపాతీ అనేది బాగా రోస్ట్ అయ్యేంత వరకు కాల్చుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు బటర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆప్షనల్ మాత్రమే, అది యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి ఆయిల్తోనే వేసుకోవచ్చు. వేడి చపాతీలో మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో. కర్రీ అనేది ఎక్కువ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే వేడి చపాతీ అలాగే ఎగ్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.